అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 105 మా విడాకులు. ఇక స్టోరీలోకి వెళ్తే, దాత్రి లాంటి అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా తీసుకొస్తేనే నీ పెళ్ళికి ఒప్పుకుంటానని నవ్వుతూ అక్షయ్తో చెప్పింది రాజేశ్వరి. ఆ మాటలు విన్న దాత్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హఠాత్తుగా ఆమె ముఖం ఎర్రబడి సిగ్గుతో అక్షయ్ వైపు చూసింది. రాజేశ్వరి మాటకు అక్షయ్ ఏం సమాధానం చెప్తాడో చూడాలని ఆమెకు ఉత్సాహంగా ఉంది. అప్పుడు అక్షయ్ ఎదురుగా ఉన్న గ్లాస్ తీసుకొని వాటర్ సిప్ చేసి టేబుల్పై పెడుతూ, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. అలాంటప్పుడు నేను నా ఫ్రెండ్తో డేటింగ్ ఎలా చేస్తాను మమ్మీ? త్వరలోనే నాకు కాబోయే భార్యను తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను అని కూల్గా అన్నాడు. ఆ మాట వినగానే అక్కడున్న అందరూ ఒక్కసారిగా స్తంభించిపోయారు. ముఖ్యంగా దాత్రి కరెంట్ షాక్ కొట్టినట్లుగా చూస్తూ ఉండిపోయింది. ముందుగా తెరుకున్న రఘునందన్ వాతావరణాన్ని తేలిక చేయడానికి ట్రై చేస్తూ చిన్నగా గొంతు సవరించుకొని, అక్షయ్, నువ్వు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు. ఇలాంటి అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇంట్లో అందరికీ కోపం వచ్చేలా చేయకు అని అన్నాడు. వెంటనే రాజేశ్వరి కూడా హడావిడిగా చిరునవ్వు నవ్వి, అవును అక్షయ్, నువ్వు ఎందుకులా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? ఇలాంటి మాటలు చెప్పి నాకు నిజంగా కోపం తెప్పించకు అంటూ దాత్రి వైపు ఆందోళనగా చూసింది. అప్పటికే పాలిపోయిన ఆమె ముఖాన్ని చూసి దాత్రి ఫీల్ అయిందని అర్థం చేసుకుంది రాజేశ్వరి. అక్షయ్ ఏం మాట్లాడకుండా తన ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తినడం మొదలుపెట్టాడు. దాంతో రఘునందన్ కూడా ఆ విషయాన్ని పొడిగించకుండా టాపిక్ మారుస్తూ అక్షయ్తో కంపెనీ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. కాసేపటికే తండ్రి కొడుకులిద్దరూ ఏం జరగనట్లే మామూలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ అక్షయ్ మాటల వల్ల ఒక్కసారిగా అందరి మూడు మారిపోయినట్లు అనిపించింది. దాత్రి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె కళ్ళల్లో నిరాశను దాచలేకపోయింది. నిజానికి రాజేశ్వరికి కూడా అక్షయ్పై చాలా కోపం వచ్చింది. కానీ దాత్రి అక్కడే ఉండడం వల్ల అతనితో మాటలు పెంచకుండా తన కోపాన్ని అతి కష్టంపై కంట్రోల్ చేసుకుంది. నిజానికి ఈ డిన్నర్ అవకాశాన్ని ఉపయోగించుకొని దాత్రి అక్షయ్ ఇద్దరు ఒకరికొకరు మరింత బాగా దగ్గరవుతారని అనుకుంది రాజేశ్వరి. కానీ అక్షయ్ వెళ్ళిపోయిన స్నేహ గురించి మాట్లాడతాడని ఆమె ఊహించలేదు. కాసేపటికి డిన్నర్ పూర్తవడంతో దాత్రికి అక్కడ ఉండలేకపోయింది. వెంటనే బయలుదేరుతూ, ఆంటీ, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను మరోసారి వస్తాను అని అంది. ఆమె మనసు గాయపడి ఉంటుందని, అందుకే వెళ్తానని అంటుందని అర్థం చేసుకున్న రాజేశ్వరి ఆమెను ఆపాలనుకోలేదు. దాంతో సరే అంటూ ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటకు వచ్చి దాత్రి చేతిని పట్టుకొని ఆమెకు నచ్చచెప్తూ, చూడు దాత్రి, నువ్వు అక్షయ్ మాటల్ని పట్టించుకోవద్దు. ఆ స్నేహకు అక్షయ్కి ఎలాంటి సంబంధం ఉండదని నేను నీకు హామీ ఇస్తున్నాను అని అంది. ఆ మాట వినగానే అప్పటిదాకా నిరాశగా ఉన్న దాత్రి ముఖంలో కొంచెం సంతోషం కనిపించింది. దాంతో చిన్నగా నవ్వి, నాకు తెలుసా ఆంటీ, నేను అక్షయ్ మాటలు పట్టించుకోలేదు. దాని గురించి మీరు కంగారు పడకండి. అక్షయ్ నాకు చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్. అతని క్యారెక్టర్ గురించి, అతని టేస్ట్ గురించి అందరికన్నా ఎక్కువ నాకే తెలుస్తుంది అని అంది. స్నేహ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అసలు తనకేమీ తెలియనట్లు ప్రవర్తించింది దాత్రి. కానీ అప్పటికే అక్షయ్ స్నేహాలకు మధ్య రిలేషన్ క్లోజ్గా ఉందని తన బట్లర్ ద్వారా తెలుసుకుంది దాత్రి. అందుకే త్వరగా స్నేహను ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళేలా చేసింది. ఈ విషయాలు ఏవీ తెలియని రాజేశ్వరి దాత్రి మాటలకు సంతోషిస్తూ ఆమె చేతిని పట్టుకొని, దాత్రి, నువ్వు చాలా మంచి అమ్మాయివి. అక్షయ్ను బాగా అర్థం చేసుకున్నావు. ఇక జరిగిన దాని గురించి ఆలోచించకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పింది. దాంతో దాత్రి ప్రశాంతంగా నవ్వి, సరే ఆంటీ అని చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగింది. వెంటనే ఆమె ముఖం కోపంగా మారిపోయింది. ఆవేశంగా పళ్ళు కొరుకుతూ, ఈ స్నేహ ఇంటి నుండి వెళ్ళినా అక్షయ్ మనసు నుండి వెళ్ళలేదు. దాన్ని ఈ లోకంలో లేకుండా చేస్తేనే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను అని అనుకుంటూ ఆవేశంగా వెళ్ళి కార్ డోర్ తీసుకొని కూర్చొని ఇంటికి పోని అని డ్రైవర్తో చెప్పింది. వెంటనే కార్ అక్కడి నుంచి కదిలింది. డిన్నర్ పూర్తవడంతో రఘునందన్ రూమ్లో కూర్చొని ఉన్న అక్షయ్ అతనితో కలిసి చెస్ ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు చూపులు చెస్ బోర్డ్ పైనే ఉన్నాయి. ఇద్దరు చాలా సీరియస్గా గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. రఘునందన్ చెస్ బోర్డ్పై ఉన్న తన వైట్ సోల్జర్ను ముందుకు జరిపాడు. వెంటనే అక్షయ్ కూడా తన బ్లాక్ క్యామెల్తో వైట్ సోల్జర్ను అడ్డుకున్నాడు. అప్పుడు రఘునందన్ చిన్నగా నవ్వి, నీ ప్లాన్ బాగానే వర్క్ అయింది, కానీ ముందు ముందు చాలా ఎత్తులు ఉంటాయి. శత్రువులు చూడ్డానికి చిన్నగా కనిపించినా తక్కువ వాళ్ళేం కాదు అని అన్నాడు. అతను జరుగుతున్న ఆట గురించి మాట్లాడుతున్నాడో లేక అక్షయ్ ఉదయం తన సీఓ పొజిషన్ను నిలబెట్టుకున్న విధానం గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు.
కానీ అక్షయ్ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించకుండా తన బ్లాక్ సోల్జర్ను పట్టుకొని, ఎవరు ఎన్ని వెత్తులేసినా ఎదుర్కోవడానికి నేనెప్పుడు రెడీగానే ఉంటాను డాడ్. నువ్వు చెప్పినట్లు శత్రువులు చిన్నవాళ్ళు, పైగా బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి ఆ ఎత్తులని నేను ముందుగానే ఊహించగలను అని చెప్పి తన ఎలిఫెంట్ను రఘునందన్ కింగ్ ముందు పెట్టి, నీ కింగ్ పని అయిపోయింది డాడ్, చెక్ అని అన్నాడు. కానీ రఘునందన్ తన ఓటమిని ఒప్పుకోలేదు. ఒక క్షణం బోర్డు వైపు తదేకంగా చూసి తన హార్స్ను తీసుకొచ్చి కింగ్ ముందు పెట్టి అక్షయ్ తనకు పెట్టిన చెక్ను తప్పించుకున్నాడు. నువ్వు చాలా మంచి ప్లేయర్వి అక్షయ్, కానీ నేను నీకన్నా వయసుతో పాటు అనుభవంలో కూడా పెద్దవాడిని. కాబట్టి నీకంటే నాకు బాగా తెలుసు. కొన్ని విషయాల్లో అజాగ్రత్త ఉండకూడదు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. అప్పటికే చెస్ బోర్డ్పై గేమ్ ఒక కంక్లూజన్కి రావడంతో అక్షయ్ రఘునందన్ వైపు నిస్సహాయంగా చూశాడు. అప్పుడు రఘునందన్ నవ్వుతూ, చెప్పాను కదా, నేను అనుభవంలో పెద్దవాడిని అంటూనే ఆటను క్లోజ్ చేశాడు. ఆటను మధ్యలోనే తీసేయడంతో అక్షయ్ తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, డాడ్, నువ్వు ఫైనల్ చెక్ ఎందుకు పెట్టలేదు అని అడిగాడు. ఎందుకంటే నా కొడుకు నాకు ఎప్పుడూ విన్నర్గానే ఉండాలి అని అన్నాడు రఘునందన్. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వాడు. అప్పుడు రఘునందన్, చూడు అక్షయ్, నాకు అనుభవం మాత్రమే ఉంది, కానీ నీకు ఇంత చిన్న వయసులోనే ఆలోచన కూడా ఉంది. కొన్ని విషయాల్లో నేను కూడా నీతో పోటీ పడలేను. నీ సామర్థ్యం నీదే అని చెప్పాడు. నిజానికి ఈరోజు ఆఫీస్లో తన సీఈఓ పదవిని నిలబెట్టుకోవడంతో పాటు అందరి నోళ్ళు మూయించడంతో రఘునందన్ తృప్తి చెందకుండా ఉండలేకపోయాడు. వేద ఫ్యామిలీని అక్షయ్కి అప్పగించడం సరైన చాయిస్ అని అతనికి అనిపించింది. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత రఘునందన్ రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అక్షయ్ తన ముందున్న చెస్ బోర్డును చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అదే టైంలో తన గదిలో నుంచి బయటకు వస్తున్న రాజేశ్వరి అక్షయ్ను చూసింది. అతను ఏం ఆలోచిస్తున్నాడో తెలియకపోయినా ఈరోజు తన కొడుకును చూసి ఆమెకు కూడా గర్వంగా అనిపించింది. వెంటనే నవ్వుతూ వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. అప్పుడు అక్షయ్, మమ్మీ, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. అతని ముఖంలో సీరియస్నెస్ చూసిన రాజేశ్వరి అక్షయ్ ఏం చెప్పబోతున్నాడో ముందుగానే ఊహించింది. అయినా ఏమీ తెలియనట్లే సైలెంట్గా కూర్చుంది. అప్పుడు అక్షయ్ మళ్ళీ మాట్లాడుతూ, మమ్మీ, నేను ఇందాక చెప్పిన విషయం జోక్ కాదు. నేను నిజంగానే స్నేహను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను. కానీ ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో తెలియదు. బట్ తప్పకుండా ఏదో ఒక రోజు ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుంది అని నమ్మకంగా చెప్పాడు. అతను చెప్తున్న మాటలన్నీ రాజేశ్వరి ఎక్స్పెక్ట్ చేసినవే, అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఆమె స్నేహను అక్షయ్ జీవితంలో ఉండనివ్వడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. నిజానికి ఈ విషయం తనకు ముందే తెలుసునని, అందుకే స్నేహాను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని బలవంతం చేశానని అక్షయ్తో అప్పుడే చెప్పారని అనుకుంది రాజేశ్వరి. కానీ తన తల్లి అలాంటి పని చేసిందని తెలిస్తే అక్షయ్ ఎక్కడ అసహించుకుంటాడోనని ఆమెకు భయం వేసింది. మరోవైపు తన ప్రేమ విషయం చెప్పిన రాజేశ్వరి మౌనంగా ఉండడంతో అక్షయ్ ఆమెను అనుమానంగా చూశాడు. అప్పుడు రాజేశ్వరి మౌనంగా లేచి తన గదిలోకి వెళ్ళింది. దాంతో అక్షయ్కి ఏం అర్థం కాలేదు. ఇంతలో లోపలికి వెళ్ళిన రాజేశ్వరి చేతిలో ఏదో డాక్యుమెంట్తో తిరిగి వచ్చి దాన్ని అక్షయ్ ముందున్న టేబుల్పై పెట్టింది. అక్షయ్ దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటిది అని అడిగాడు. అప్పుడు రాజేశ్వరి అతని వైపు సూటిగా చూస్తూ, స్నేహ వెళ్ళేటప్పుడు నీకోసం పంపించిన డివోర్స్ పేపర్స్ అని చెప్పింది. ఆ మాట వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్తో తల్లి వైపు చూశాడు. అప్పుడు రాజేశ్వరి అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని, చూడు అక్షయ్, నేను నీ కన్న తల్లిని. నువ్వు నా నుంచి ఏది ఎక్కువ రోజులు దాచలేవు. స్నేహకు నీకు పెళ్ళైందన్న సంగతి నాకు ముందే తెలుసు. ఆ విషయం నీకు నువ్వుగా చెప్తావని ఇప్పటిదాకా వెయిట్ చేశాను అని అంది. తన పెళ్లి గురించి తల్లికి తెలిసిందన్న విషయం అక్షయ్కి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే రాజేశ్వరి గురించి అతనికి బాగా తెలుసు. ఆమె ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి ఎలాగైనా తెలుసుకుంటుంది. అందుకే అతను దాని గురించి పట్టించుకోలేదు. కానీ తన దృష్టి మొత్తం ఆమె తన ఎదురుగా పెట్టిన డివోర్స్ పేపర్స్ పైనే ఉంది. అది గమనించిన రాజేశ్వరి ఆ పేపర్స్ను ఓపెన్ చేసి అతని ముందు పెడుతూ, ఇవి స్నేహ వెళ్లే ముందు నీకోసం పంపించిన విడాకుల పేపర్స్. నిన్ననే మన ఇంటికి రిజిస్టర్ పోస్ట్లో వచ్చాయి. సమయానికి అవి నా చేతిలో పడ్డాయి కాబట్టి సరిపోయింది. మీ డాడీ చేతిలో పడి ఉంటే ఏం జరిగి ఉండేదో ఆలోచించు. నీ పెళ్లి గురించి నేను ఇంకా మీ డాడీకి చెప్పలేదు అని అంది. నిజానికి ఆ డివోర్స్ పేపర్స్ను స్నేహ పంపించలేదు.
ఆమె అక్షయ్ ఇంటి నుండి వెళ్ళగానే తన కొడుకును ఆ పెళ్లి నుండి పూర్తిగా తప్పించాలనే ఉద్దేశంతో ఆ పేపర్స్ను తయారు చేయించింది రాజేశ్వరి. ఇప్పుడు వాటిపై అక్షయ్ సైన్ పెడితే ఆ పెళ్లి జరిగిందన్న సంగతి కూడా బయటకు రాకుండా చేసి దాత్రిని తన ఇంటికి కోడలుగా తెలుసుకోవాలని ఆమె ప్లాన్. కానీ అక్షయ్ కనీసం ఆ పేపర్స్ను ముట్టుకోకుండా వాటి వైపే చూస్తూ ఉన్నాడు. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, చూడు అక్షయ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆమె స్వయంగా డివోర్స్ కోరుకుంటుంది. కాబట్టి ఇందులో నువ్వు అంతగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. అసలు మీ ఇద్దరికీ మ్యాచ్ అవ్వదు. మీ జీవితాలు వేరు, మీ లైఫ్ స్టైల్స్ వేరు. అందుకే నా మాట విని ఈ పేపర్స్పై నువ్వు కూడా సైన్ చేయి అంటూ రాజేశ్వరి అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. నిజానికి ఆ రోజు కాఫీ షాప్లో స్నేహతో మాట్లాడిన తర్వాత ఆమె అక్షయ్ని వదిలిపెట్టడానికి ఒప్పుకోకపోవడంతో రాజేశ్వరికి ఏదో అనుమానం వచ్చింది. అలాగే స్నేహ కోసం అక్షయ్ కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్ను వదిలేశాడని తెలిసినప్పుడు ఆ అనుమానం బలపడింది. దాంతో ఆమె తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేయించింది. ఆ టైంలోనే అక్షయ్ స్నేహాల పెళ్లి జరిగిపోయిందన్న విషయం ఆమెకు తెలిసిపోయింది. అందుకే వీలైనంత త్వరగా స్నేహాని ఆ ఇంటి నుండి పంపించాలని అనుకుంది. ఒక బిడ్డ తల్లి తన ఇంటికి కోడలుగా రావడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. రాజేశ్వరి ఎంత చెప్పినా అక్షయ్ మౌనంగా ఆ డాక్యుమెంట్స్ వైపే చూస్తుండడంతో రాజేశ్వరి అతని భుజంపై చేయి వేసి కదిలిస్తూ, అక్షయ్, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు అని అంది. అక్షయ్ అప్పుడే స్పృహలోకి వచ్చినట్లుగా ఆమె వైపు చూసి, ఈ డివోర్స్ పేపర్స్ ఆమె నాకు ఇష్టపూర్వకంగానే ఇచ్చిందని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా మమ్మీ అని అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్కి ఏదో అనుమానం వచ్చిందని అర్థమైన రాజేశ్వరి గుండె ఒక క్షణం వణికిపోయింది. కానీ వెంటనే తన తొందరపాటును కప్పిపుచ్చుకుంటూ, అంటే నీ ఉద్దేశం ఏంటి అక్షయ్? ఈ విషయంలో నేను జోక్ చేస్తానా? అయినా ఆమె పంపించిన పేపర్స్ నీ కళ్ళ ముందే ఉన్నాయి. అయినా నువ్వు ఇంకా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఒకసారి వేద ఫ్యామిలీ పరువు ప్రతిష్టల గురించి కూడా నువ్వు ఆలోచించాలి. అయినా ఆమె నీ వెనుక ఉన్న ఆస్తిని చూసి నీకు దగ్గరైందని ఎందుకు అనుకోకూడదు అంటూ అక్షయ్లో స్నేహపై నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేయడానికి ప్రయత్నించింది. తల్లి మాటలు విని అక్షయ్ వెంటనే ముఖం చిరాగ్గా పెట్టి, అమ్మా, నువ్వు కూడా ఒక అమ్మాయివి, పైగా వేద ఫ్యామిలీకి కోడలివి. అలాంటిది ఒక ఆడపిల్ల గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం సరైనదేనా అని అడిగాడు. ఆ మాట వినగానే రాజేశ్వరికి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. దాంతో ఆవేశంగా, ఏం మాట్లాడుతున్నావు అక్షయ్? నేను మీ అమ్మనని మర్చిపోకు. అయినా తప్పు చేసింది నువ్వు, ఇప్పుడు దాన్ని దిద్దుకోవాల్సింది కూడా నువ్వే అని అంది. నేను ఏ తప్పు చేయలేదు, అందుకే దాన్ని దిద్దుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఆ పేపర్స్ వైపు ఒకసారి సూటిగా చూశాడు. దానిలో కనిపించిన స్నేహ సంతకం చూడగానే అతని కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి. కొడుకు కళ్ళల్లో మారిన ఎక్స్ప్రెషన్స్ చూసిన రాజేశ్వరి వెంటనే, అయినా నువ్వు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు అక్షయ్? ఆమె ఆల్రెడీ నీకు డివోర్స్ ఇవ్వడం కోసం సైన్ కూడా చేసింది. కాబట్టి నువ్వు కూడా సైన్ పెట్టు. చక్కగా మరో పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేయి అని అంది. అప్పుడు అక్షయ్ తలెత్తి, స్నేహ తనకు తానుగా నా ఎదురుగా వచ్చి డైవోర్స్ ఇవ్వమని అడిగితే తప్ప నేను ఈ పేపర్స్ని నమ్మను అని గట్టిగా చెప్పాడు. అది వినగానే రాజేశ్వరి నీరు గారిపోయింది. తన ప్లాన్ మొత్తం తలకిందులైపోయిందన్న బాధ, కోపం ఆమె కళ్ళల్లో కనిపించాయి. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి, మమ్మీ, ఇక నా విషయాల్లో నువ్వు కూడా ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. ఇది నా లైఫ్, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు అని చెప్పి వెంటనే అక్కడి నుండి లేచి తన రూమ్ వైపు నడిచాడు. అది చూసి రాజేశ్వరి కోపంగా వెనక నుండి అరుస్తూ, అక్షయ్, నా మాట విను అని పిలిచింది. కానీ అప్పటికే తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అక్షయ్. దాంతో రాజేశ్వరి నిస్సహాయంగా అక్షయ్ వెళ్ళిన వైపు చూసి విసురుగా తన రూమ్లోకి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళేటప్పటికీ రఘునందన్ బెడ్పై కూర్చొని ఏదో బుక్ చదువుతూ కనిపించాడు. దాంతో అతన్ని చూడగానే రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ, బయట అంత పెద్ద గొడవ జరుగుతుంది, మీరు మాత్రం లోపల కూర్చొని తీరిగ్గా పుస్తకం చదువుతున్నారా? అక్షయ్ ఆ పేపర్స్పై సైన్ పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు మీకు కొంచెం కూడా టెన్షన్ లేదు అని అంది. ఆ మాట వినగానే రఘునందన్ ఆశ్చర్యంగా చూసి, అక్షయ్ ఈ పేపర్స్పై సైన్ పెట్టాలి అని అడిగాడు. ఆవేశంలో నోరు జారిన రాజేశ్వరి తన భర్తకు అసలు నిజం చెప్తుందా? అక్షయ్ స్నేహాలను వేరు చేయాలనుకున్న రాజేశ్వరి ప్లాన్ ఫలిస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.